హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. విజేతల ఆంతరంగాలు, మనోగతాలు, వాళ్ళు ప్రిపేర్ అయిన విధానాలు, ఇవన్నీ ఈ 4-5 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే విజేతలు అవతల గట్టున పడిపోయారు, అవతల గడ్డన పడిపోయారు. ఇక మరి విజేతలు వాళ్ళ పని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. మరి మనం మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఏంటి? ఒకసారి చూడండి. నేను నిన్న సూర్య పేపర్కి ఆర్టికల్ రాశాను. ఒకసారి చదివిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసిన ఒక గట్టి ప్రయత్నం విజయవంతం అయినప్పుడు గట్టిగా కన్నీళ్ళు వస్తాయి. చాలామంది అనుకుంటారు అవి ఆనంద బాష్పాలని. ఇందులో ఒకంత నిజం ఉండొచ్చు, కానీ అవి ఆనంద బాష్పాలు కాదు. మన విజయానికి మనకు సహకరించిన, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆప్తులు గుర్తొచ్చి వచ్చే నిజమైన కన్నీళ్ళు. అంటే ఒక విజయానికి ఇంత ఎమోషన్ ఉంటుంది, ఇంత ఎమోషనల్ జర్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు రెండో వాస్తవంలోకి వద్దాం. కష్టపడి చదివి పరీక్షలు రాసి అరమార్కులోనో 1 మార్కులోనో 1:2లో ఉండో మిస్ అయిందనుకోండి, ఇప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి. ఇది ఎలాగంటే, నేను ఎప్పుడూ మీకు చెప్తుంటాను, ఎవరూ చూడని చోట పడిన కన్నీళ్లే మన జీవితాన్ని లోపల నుండి మార్చివేస్తాయి. ఆ మరుక్షణం నుండి మనలో వచ్చే మార్పు మనలను మొత్తంగా మార్చి లక్ష్య సాధన దిశగా తీసుకువెళుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్రూప్ 1, గ్రూప్ 2 విజేతల మనోగతాలు హల్చల్ చేస్తున్నాయి. సంతోషం. వాళ్ళు చెబుతారు, ఎన్ని గంటలు కష్టపడి చదివాము, ఇన్ని కష్టాలు పడ్డాము, ఇన్ని గంటలు చదివామని వాళ్ళు చెప్తారు. అయితే వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క నేపథ్యం. ఒక్కొక్కరి పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు పోటీ పరీక్షలను అర్థం చేసుకున్న విధానం వేరు, తీరు వేరు. వేలిముద్రలన్నీ ఒకేలా ఉండవు అన్నట్లు ఎవరికి వారే యూనిక్. విజేతలందరినీ అభినందిద్దాం. అయితే ఇక్కడ వారి ప్రిపరేషన్ ప్రణాళికను, మెటీరియల్ని మనం ఫాలో కాలేం. కొన్ని వాస్తవాలు మీరు బాగా వినాలి. మనం ఫాలో కాలేం, కానీ వాళ్ళ ద్వారా స్ఫూర్తి పొందగలం. పోటీ పరీక్షల్లో ఎలా ఉంటుందంటే, ఎవరి వ్యూహాలు వారివే. ఈ వ్యూహాలు ఒక్కోసారి వర్కౌట్ అవుతాయి, ఒక్కోసారి వర్కౌట్ కావు. కానప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ వ్యూహాలను మార్చుకోవాలి. మనం నేలపై ఒక మొక్కను నాటుతాం, దఫదఫాలా దానికి నీళ్లు పోస్తాం, కంచె కడతాం, రక్షణ కల్పిస్తాం. ఒక దశ వరకు మొక్క ఎదిగిన తరువాత దానిని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశం వైపు చూసుకుంటూ అది ఎదిగిపోతుంది. మన ప్రిపరేషన్ కూడా అంతే. అసలు ముందు పోటీ పరీక్షలు రాస్తున్నప్పుడు మనం వ్యవస్థను నమ్మాలి, ఆశావాద దృక్పథం కలిగి ఉండాలి. బాగా వినాలి మీరు. నిజం చెప్పాలంటే పోటీ పరీక్షల ప్రిపరేషన్లో భాగంగా ఉన్న సబ్జెక్టులను మదించేటప్పుడు, చదివేటప్పుడు మనలో ఎక్కడ లేని ఓర్పు వస్తుంది. ఎక్కడ లేని ఓర్పు మనలో వస్తుంది. ఆ ఓర్పే మనలను నెంబర్ 1 చేస్తుంది. ఇక్కడ మనం ఒక విజేత పేరు తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి. ఈవిడ పేరు లక్ష్మీ దీపిక కొమిరెడ్డి. ఈమె ఇటీవల వెలువడిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో టాపర్ అయ్యారు. ట్రైనింగ్లో ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్లో ఉన్నారు. కాగా మళ్ళీ ఈవిడే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫలితాల్లో కూడా మొదటి ర్యాంకు సాధించి టాపర్గా ఉన్నారు. అంటే ఒకే ప్రయత్నానికి 2 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అది కూడా టాపర్గా ఉండి ఆవిడ సాధించారు. 2 చోట్ల లక్ష్మీ దీపిక రైటింగ్ స్కిల్స్ ప్రజెంటేషన్కి 2 రాష్ట్రాల ఎవల్యూటర్లు ముగ్ధులవ్వబట్టే వాళ్ళు ఈవిడ డిప్యూటీ కలెక్టర్ సాధించగలిగారు. దీనిని బట్టి ఆమె రైటింగ్ స్టామినాను మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 సాధించడానికి ఆమె వ్యూహాలు, ఆమె కష్టం వర్కౌట్ అయ్యాయి. మనసారా అభినందిద్దాం. ఏదో అంటారు చూడండి, బంగారం ఎక్కడైనా బంగారమే. ఇక సరే, ఇప్పటి వరకు విజేతల గురించి, వాళ్ళ మనోగతాల గురించి కొంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కర్తవ్యం గురించి మాట్లాడుకుందాం. ఒక అపజయమో 2 సార్లు అపజయమో వస్తే దయచేసి కుంగిపోవద్దు. నేను దేనికి పనికిరాను అనుకోవద్దు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరకాల ప్రభాకర్ గారు వారు విశ్లేషకులు ఒక మాట అన్నారు. మొన్న కూడా చెప్పాను వీడియోలో ఇది. రాత్రి 7 గంటలకు చీకటిగా ఉంటుంది, 10 గంటలకు చీకటిగా ఉంటుంది, రాత్రి 2 గంటలకు కూడా చీకటిగానే ఉంటుంది, తెల్లవారుజాము 4:30కు కూడా చీకటిగానే ఉంటుంది, కానీ 5:30కి బళ్ళున తెల్లవారుతుంది. అంటే తెల్లవారక తప్పదు, మన జీవితాలు మారక తప్పదు. ఆ సమయం వచ్చే వరకు వేచి ఉండాలి. మా నాన్న బతికున్నప్పుడు నాతో ఇలా అనేవాళ్ళు మా డాడీ. నాన్న, నీకు జీవితంలో అత్యంత కష్ట సమయాలు వచ్చినప్పుడు, నేను బతుకున్నప్పుడు నీకు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకో. మహానుభావులు ఎక్కడున్నారో నాకు చెప్పారు ఆయన. కనుక మీరు నెర్వస్కి లోను కాకండి. విజయం రానంత మాత్రాన మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. సమాజం గురించి మర్చిపోండి అబ్బా. సమాజానికి ఒక నిలకడ ఉండదు, పాడు ఉండదు. ఇక పోటీ పరీక్షలు రాయాలి, మంచి ఉద్యోగాలు సాధించాలి, ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్నవారు ఈ పోటీ పరీక్షల రంగాన్ని తొలుత నిశితంగా పరీక్షించండి. తొందరపడకండి. వాళ్ళెవరో చెప్పారని, వీళ్ళెవరో చెప్పారని అర్థమట్లా మీరు ఈ గందరగోళానికి గురి కావద్దు. వాళ్ళు కోచింగ్కి వెళ్ళారనో, జాబ్ కొట్టారనో మీరు స్ఫూర్తి పొందండి. కానీ ఇది ఆదర్శం కాదు. పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది ఒక యుద్ధరంగం. దూకే ముందు ప్లాన్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. వన్స్ ఒకసారి దూకేసామా గెలిచి 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 తీరాల్సిందే. ఇక్కడ కన్నీళ్ళు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. వీటన్నిటినీ సమానంగా తీసుకోగలిగినప్పుడే నేటి విజేతల్లా విజయాన్ని మీరు పొందుతారు. భయపడాల్సిన అవసరం లేదు. బేషుగ్గా ప్రిపేర్ అవ్వండి. అయితే ముఖ్యంగా ఫ్రెషర్స్ ఒక టైం లిమిట్ పెట్టుకోండి. 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేదా ఒక అటెంప్ట్ లేదా 2-3 అటెంప్టులు. ఈ ప్రయత్నాల్లో జాబ్ మిస్ అయితే వదిలేసేయండి, ఏం కాదు. ప్లాన్ బికి వెళ్ళిపోండి. ఇప్పుడు క్యాలెండర్లు ఇస్తారు అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి బలంగా మీరు కూర్చోవచ్చు. ఇక ముందు మీరు ఒక చోట కుదురుగా కూర్చోండి. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మీ బలాలు బలహీనతలు బేరీ చేసుకోండి. బలాలను పెంచుకోండి, బలహీనతలను మెల్లిమెల్లిగా వదిలేయండి. మన శత్రువులు కంటికి కనిపించని పరిస్థితులే, మనుషులు కాదు. ఇవే మన మనస్సుపై, శరీరంపై ప్రభావం చూపించి పట్టి పీడిస్తుంటాయి. మనకు హాని కలిగించేది ఏదైనా, హాని చేసేది ఏదైనా దానిని నాశనం చేయవలసిందే. మనం సరిగ్గా మనకు లక్ష్య సాధనకు ఉండే కాలం కేవలం 10 ఏళ్లే. ఈ 10 ఏళ్లలోనే మనం సెటిల్ అయిపోవాలి. అర్థమైందా? ప్రపంచం పెద్దది, మనం ఎలాగైనా సెటిల్ అవ్వచ్చు. కానీ 10 మందికి సేవ చేసే పనిలో సెటిల్ అయితే, అది ఒక గవర్నమెంట్ జాబ్ ద్వారా అయితే మరీ మంచిది. వయసు ఉంది, గంటల తరబడి కూర్చునే చదివే స్మార్ట్ వర్క్ మన వద్ద ఉంది. ఇంకెందుకు ఆలస్యం? విజేతలను స్ఫూర్తిగా తీసుకొని మీ యూనిక్నెస్ని ప్రజెంట్ చేస్తూ కార్యోన్ముఖులు అవ్వండి. దీనికి స్వర్గంలో ఉన్న మన పెద్దలు, బతికి ఉన్న మన తల్లిదండ్రులు, మన ఆప్తులు, హితులు, సన్నిహితులు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ప్రయత్నం చేయండి అని చెప్పి. అర్థమట్ల ఇంకొక స్టోరీ కూడా నేను మీకు చెప్తాను. తను మన స్టూడెంటు, గ్రూప్ 1 అసిస్టెంట్ కమిషనర్ ఇన్ స్టేట్ ట్యాక్స్, దాంట్లో అసిస్టెంట్ కమిషనర్ అయ్యారు. కె రాజా రమేష్ బాబు అని. వీరిది ఒక పట్టు వదలని విక్రమార్కుడి కథ. వీరిది ఒక మాట చెప్పాలంటే, కనబడుతుందో లేదో, కనబడతలేదేమో, వీరు ఒక పట్టు వదలని విక్రమార్కులు. వీరు ఒక మాట చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కులు. చెప్తాను, ఒక్క నిమిషం ఉండండి. వీరు పట్టు వదలని విక్రమార్కులు. కె రాజా రమేష్ బాబు గారు. వీరు కె రాజా రమేష్ బాబు గారు. ఎస్, వీరి గురించి చెప్తాను. వీరు 2018 నుంచి నాకు పరిచయం. ఎంత పరిచయం అంటే, వారు కొంత నెర్వస్కి లోనైనప్పుడల్లా నాకు ఫోన్ చేసేవారు. నాకు సాధ్యమైనంత వరకు నేను మోటివేషన్ చెప్పేవాడిని. కానీ అప్పటికే ఆయన ఇన్ఫోసిస్లో చేసి బెంగళూరులో జాబ్ వదిలేసి, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వస్తే ఆ జాబ్ చేస్తూ దాన్ని వదిలేసి, కేవలం గ్రూప్ 1 కోసమే దాన్ని వదిలేసి మళ్ళీ అప్పట్లో 2018 గ్రూప్ 1 రాసి ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అయ్యారు ఆయన. కానీ 2018 గ్రూప్ 1 కోర్టు పరిధిలో ఉంది, మీకు తెలిసిందే. హైలాండ్లో పేపర్లు దిద్దారు అవి ఇవి అని చెప్పి. యాక్చువల్లీ 2018లోనే వారికి టాప్ జాబ్ రావాల్సి ఉండింది.
కానీ ఆ రిక్రూట్మెంట్ నీళ్ళు నీడలను కమ్ముకున్నాయి. తను మళ్ళీ 2018 నుంచి ఇంకా నాకు బాగా పరిచయం. అప్పటి నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను చెప్పేవాడిని, మీరు కొడతారు, మీరు జాబ్ అంటే ఆయన మాట్లాడే మాట, ఆయనలో ఉన్న లోతైన విశ్లేషణ, ప్రశాంతంగా నాతో ఆయన మాట్లాడే విధానం, నేను ఫోన్లోనే ముగ్ధున్నయ్యా ఆయనకి. తర్వాత మన మెటీరియల్ తెప్పించుకున్నారు. మన ఇన్స్టిట్యూట్లో కూడా వారు జాయిన్ అయి ఉన్నారు లైవ్ క్లాసుల్లో ప్రీవియస్లో. 2018 నుంచి తను జర్నీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ 23లో నోటిఫికేషన్ వచ్చింది మనది. 23లో మళ్ళీ ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి, మళ్ళీ దానికి మెయిన్స్ రాసి, మళ్ళీ అప్పుడప్పుడు నాతో తన యొక్క భావాలు పంచుకుంటూ ఇలా మా జర్నీ సాగింది. 23 దాంట్లో ఈయన మొన్న రీసెంట్గా వచ్చిన దాంట్లో అసిస్టెంట్ కమిషనర్ ఫర్ స్టేట్ ట్యాక్స్ దాంట్లో రాజా రమేష్ బాబు గారికి జాబ్ వచ్చింది. నాకు సాయంత్రం 6:30కి ఫోన్ చేశారు. 2-3 సార్లు చేశారు. నాకు కొంత నీరసంగా ఉండి పడుకున్నా కాలేజీ నుంచి వచ్చి. సార్ నేను సార్ ఇట్లా జాబ్ కొట్టాను సార్, నేను గ్రూప్ అని వచ్చింది సార్ నాకు అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. పైగా ఆయన అన్నారు, సార్ మీ హెల్త్ జాగ్రత్త, సార్ కాలేజీ నుంచి వచ్చారా, ఎక్కడున్నారు, ప్రేమగా అడిగారు ఆయన. చాలా సంతోషం వేసింది. చాలా సంతోషం వేసింది. 18లో మిస్ అయింది, 23లో కొట్టారు. ఆ 18 ఇంకా తేళ్ల కోర్టులో ఉంది. ఏదో కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు దానికి సంబంధించి, అది నడుస్తూ ఉంది. దాన్ని అట్లాగే హోల్డ్లో ఉండి ఆ తేలలేదు, మళ్ళీ ఇది రాసి కొట్టేశారు. బంగారం ఎక్కడైనా బంగారమేగా. అర్థం అట్లా లక్ష్మీ దీపిక కోమిరెడ్డి వారైనా రమేష్ బాబు గారైనా చూడండి, పట్టు వదలని విక్రమార్కులు. మరి రమేష్ బాబు గారి తల్లిదండ్రులు ఎంత ధన్యులు. అదేదో పద్యం ఉంటుందిగా, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు కాదు, అతను ఒక గొప్పవాడు అయినప్పుడు అని ఒక పద్యం ఉంది మనకి, 9వ శతకం అనుకుంటా. మరి అలాంటి రమేష్ బాబు గారు నాకు చాలా సంతోషం వేసింది. కృతజ్ఞతగా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పి, అర్థం అట్లా మీకు వీడియో చేసి పెడతాను సార్, వీడియో తీసుకోండి సార్ అని చెప్పి ఆయన మెసేజ్లు పెట్టి నాకు ఎంత సంతోషం వేసింది. ఆ తర్వాత ఇంకొక ఆయన, సార్ మీ క్లాసులు ఉపయోగపడ్డాయి సార్, మా ఆవిడ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారు సార్, ఇంకొక ఆయన జిఏడిలో ఇది ఏఎస్ఓ వచ్చింది సార్, ఇంకొక ఆయన ఏఎస్ఓ వచ్చింది సార్, ఇంకొక ఆయన మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 వచ్చింది సార్ అని కామెంట్లలో దెన్ వాట్సాప్ మెసేజ్లు పెడతా ఉంటే ఎంత సంతోషం వేసిందంటే, ఎంత నాకు బిజీ ఉన్నా మీ కొరకు ఇంకా ఏదో చేయాలి అనే ఒక ఫీలింగ్ తోటి ఈ వీడియో ఇప్పుడు నేను కూర్చొని చేస్తున్నా. విజేతలు అవతల గట్టున పడ్డారు. మరి మనమేంటి, విజేతల ఇంటర్వ్యూలు చూసాము, వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నాము, స్ఫూర్తి పొందుతూ ఉన్నాము. కానీ వాళ్ళలాగా అనుకరించడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అర్థమట్లా మన వ్యూహాలు మనవే, మన ఆలోచనలు మనవే, మన ప్రజెంటేషన్ మనదే, మన ప్రిపరేషన్ మనదే. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసుల్లో నేను చెప్పేటప్పుడు ఇదే చెప్తుంటా. ఎప్పుడు మేము చెప్తాం, మీకు మెటీరియల్ అందజేస్తాం, దుమ్ము లేపే పాఠాలు చెబుతాం, ఎస్, బట్ దాన్ని ఉపయోగించుకోవాల్సింది మీరే, రన్నింగ్ నోట్స్ రాసుకోవాల్సింది మీరే, అర్థమట్లా ఒక ప్లాన్ చేసుకోవాల్సింది మీరే అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అందువల్ల నేను ఏమంటానంటే, విజేతలు అవతల గట్టును పడిపోయారు, ఇక వాళ్ళని వదిలేసేద్దాం. వాళ్ళ గురించి చూసాం, బండిల్ ఆఫ్ ఇంటర్వ్యూలు మనం చూసాం, ఇక చాలు ఆ పీరియడ్ అయిపోయింది. ఇక మనం కూర్చొని ఎంతవరకు ఉన్నాము, మనం ఎంతవరకు చదివాము, ఎక్కడి వరకు వచ్చాము, రాబోతున్న జాబ్ క్యాలెండర్కి మనం ఎంతవరకు సన్నద్ధతతో ఉన్నాము. ఎందుకంటే మన ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ ఉద్యోగాలు ఉన్నవాళ్లే కాదంటలేము, కానీ కొంతమంది ఫ్రెషర్స్ కూడా వచ్చాయిగా, వాళ్ళు కూడా కూర్చొని చదివితేనే కదా పాపం వాళ్ళకి వచ్చింది ఫ్రెషర్స్కి. అందువల్ల నేనంటాను ముఖ్యంగా ఇక ఈ ఫీల్డ్లో ఉండాలి అంటే ఈ 3 నెలల్లో, ఈ 2-3 నెలల్లో పట్టు బిగించాలి. నాకు తెలిసి ఉగాదికి మార్చి 19 ఉగాది, సరే మార్చి ఉగాది క్యాలెండర్ వస్తే రైట్ మనకి ప్రిలిమ్స్కో 2-3 నెలలు ఉండొచ్చు, 2 నెలలు ఇస్తారేమో. ఈసారి కనుక జాబ్ క్యాలెండర్ వస్తే డేట్లు ఇచ్చేస్తారు. ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, ప్రతి పరీక్షకు డేట్లు ఇచ్చేస్తారు. ఏదో అలా మేము ఫలానా రోజు ఇచ్చేస్తాం మీకు నోటిఫికేషన్లో వరుస వెంబడి అన్నారు.
డేట్లు ఇచ్చేస్తారు. ఆ డేట్లకే పరీక్షలు పెట్టేస్తారు. ఎట్టి పరిస్థితులలో వాయిదాలు వేయరు. డిఎస్సి వస్తుంది, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వస్తాయి, జేఎల్ వస్తుంది, డిఎల్ వస్తుంది, యూనిఫామ్ జాబ్లు వస్తాయి. అన్ని ఉద్యోగాలు బంచ్గా కొంత పెద్ద మొత్తంలోనే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి వరకు మీరు స్ఫూర్తి పొందింది చాలు. ఇక మంచి ఫ్యాకల్టీ దగ్గర మంచి ఇన్స్టిట్యూట్లో ఉపయోగించుకొని మీరు మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ఒక ఓన్ ప్లాన్ చేసుకుని ఇక ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మనం ఎప్పట్లాగానే మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాస్ చెప్పాలి. ఇది మీకు ఎందుకు చెప్పాలంటే మేము ప్రాణాన్ని ఫణంగా పెట్టి పాఠాలు చెప్పాం. అంటే అంత బాగా చెప్పామని సాటిస్ఫై మేము. అర్థం అట్లా ఎంతోమందికి మొన్న ఉద్యోగాలు వచ్చినాయి. ఇంటర్వ్యూలు చేసి వాళ్ళని వాళ్ళ ద్వారా ఇంటర్వ్యూలు చేసి మీకు తెలియజేయడం ఇదంతా కూడా నాకు టైం లేదు. అర్థం అట్లా కొన్ని నేను పెడతా ఉన్నాను, ఇదిగో ఇలా కామెంట్లు పెట్టారు, ఇలా కామెంట్, నాకు టైం లేదు. కానీ పిల్లలు చెప్పాలి, లోకం చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. అవునా కదా? అది పిల్లలకు తెలియాలి, మౌత్ టాక్ వెళ్ళాలి అది. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇక చాలు, ఇక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇక సీరియస్గా చేయండి. ఆ ప్రిపరేషన్లో మీరు ఇప్పటి విజేతల్లాగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. డేట్లు వన్స్ డేట్ ఇస్తే ఇక డేట్ వాయిదా పడదు. ఆ డేటు పరీక్షలు జరిగిపోతాయి. ఏమైనా నోటిఫికేషన్ల ముందే మనం ఏదైనా ఏపీపీఎస్సీని ఏజ్ పెంచమని అడిగినా, ఆ తర్వాత ఏమంటారు సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇప్పుడు ఇక అవసరం లేదు, ఏఐ గిఐ ఇవన్నీ వచ్చేసినాయి, ఇంకా నేర్చుకుని కొట్టేది ఏముంటుంది, అంతా ఏఐకి ఇచ్చేస్తే ఏఐ చేసేస్తుంది. ఇప్పుడు ఇంకా మోడర్న్గా వచ్చేసాం మనం. కాబట్టి అలాగా ఆ తర్వాత ఆన్లైన్లో అవి గుర్తించేది ఇలా విజయలక్ష్మి అనే ఒక యాస్పిరెంట్ ఎప్పుడు నాకు పెడుతుంటారు కామెంట్లో, సార్ ఇవన్నీ కొంచెం ఏబీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళండి సార్ అని. ఎస్, ప్రయత్నం చేస్తాను. ఈ ప్రయత్నాలు కూడా నేను చేయడానికి కొంత ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ మీ తరపునే ఉంటాను. మీరు జాబులు కొట్టండి, జాబులు కొట్టి ప్రజా జీవితంలోకి వెళ్ళిపోండి, అధికారులుగా మంచి పేరు తెచ్చుకోండి, మంచి పేరు తెచ్చుకోండి అధికారులుగా. ఆ పేరు ఎప్పటికీ కలకాలం మీకు ఉండిపోతుంది. కాబట్టి ఇక చదవడం స్టార్ట్ చేయండి. ఇక విజేతలు వాళ్ళ ఇంటర్వ్యూలు ఇక చూసింది చాలు. చాలా 4-5 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు మీరు. ఇక చాలు. మనం ఏంటి, ఇక మన గురించి మన ఆలోచన చేసి మనం ముందుకెళ్ళాలి. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఇలాగే వీడియోలు చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ రా. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ప్రిపరేషన్ విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్. 9866414200. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.